ముందు ఆయన గురించి చెప్పండి, అయినాక గోడలు నేను చెప్తాను. స్వాగతం. ఈవేళ తెలుగుదేశం గర్వించదగినటువంటి ఒక చిత్రకారుడు కూచి అని వచ్చిన వాళ్ళని సన్మానించుకోవడం కాబట్టి ఆ సత్సంప్రదాయాన్ని మంత్రివర్యులు మాట్లాడితే బాగుంటుంది. మన వ్యక్తిని వారు ఇతర దేశాలకు కూడా పోయి వచ్చారు. ఇవాళ చిత్రకారుడిగా మళ్ళీ పుట్టాను. అంటే స్వామి సన్నిధిలో ఉన్నట్టుంది, వెంకటేశ్వర గారి సన్నిధిలో ఉన్నప్పుడు అనుకోకుండా రావడం తటస్థించింది. కూచి అనే బ్రష్ నేమ్ తోటి సరస్వతి సాయి శంకర్ అండి నా పేరు. ఆర్టిస్ట్గా 5వ ఏట నుంచి నేను చిత్రకళలో ఉన్నాను. ఏయూ ఫైన్ ఆర్ట్స్కి వచ్చాను. ఫ్రీలాన్సర్ కింద నేను ఆర్టిస్ట్గా అందరికీ పరిచయం అయ్యాను. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఎవరూ చేయని ప్రక్రియ. అంటే కొంతమంది ఒక భీమసేన్ జోషి కానీ ఒక్క నిమిషం ఆయన లైన్ అప్ రకరకాల ఇలస్ట్రేషన్స్ వేస్తాం. మాది ఫైన్ ఆర్ట్స్ కిందే వస్తుందండి. ఇప్పుడు ఒక 4 గోడల మధ్యన కూర్చుని బొమ్మ వేస్తాం. ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో కూడా తెలియదు. ఎప్పుడైనా సహృదయం లాంటి ఎవరైనా పిలిచి మమ్మల్ని ఇగో ఆర్టిస్ట్ అని పరిచయం చేస్తే అవుతుంది. ఇలాంటి ఫైన్ ఆర్ట్స్లోనే ఉండిపోయిన మమ్మల్ని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో చిత్రకళని స్టేజ్ మీదకి తీసుకురావాలి. అంటే కవులు నాట్య చేసేవాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు అందరూ స్టేజ్ మీదకి వస్తున్నారు, చిత్రకళకు ఆ ఛాన్స్ లేదనే ఒక ఊహలో నేనేం చేశానంటే ప్రత్యేకంగా చిత్రకళ స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలంటే లైవ్ షో ఆర్టిస్ట్ కింద 2002 నుంచి కూడా లైవ్ షో ఆర్టిస్ట్ కింద నేను దేశ విదేశాల్లో నేను రకరకాల షోస్ చేశానండి. అందులో ఏంటంటే ఒక కీర్తనకి ఆ కీర్తన అయ్యే లోపల వాద్యకారులు స్టేజ్ మీద పాడుతూ ఉంటారు పాట. ఆ పాట అయ్యే లోపల అందులో ఉన్న భావాన్ని అక్కడికక్కడ స్పాట్లో పిక్చరైజ్ చేయడమే లైవ్ షో, లైవ్ పెయింటింగ్ షో. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది. దానికంటే అదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న మన రకరకాల ప్రక్రియల్లో లైవ్ షో అనేది చాలా వెనకబడింది. ఎవరు అది సాహసించలేదు. భగవంతుడి దయ వల్ల నేను ఆ స్టెప్ తీసుకున్నాను. ఆ లైవ్ షోల్లో కూడా ఏంటంటే ప్రత్యేకంగా 2.5 గంటల షోలో ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క సంగీతజ్ఞులు మ్యూజిక్ విత్ పెయింటింగ్ అనే కాన్సెప్ట్లో వాళ్ళు సంగీతజ్ఞులు ఏ అయితే పాటలు పాడుతున్నారో ఆ పాటలకు స్పాట్లోనే పెయింటింగ్స్ చేస్తూ నేను వర్క్ చేయడం జరిగింది. ఇదేంటంటే 2002 నుంచి నేను కంటిన్యూ అవడంలో ఇందులో కూడా రకరకాల ప్రక్రియలను కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఒక ఆనందంలో మేము చేసిన ప్రక్రియ ఏంటంటే ఒక అన్నమాచార్య కీర్తన తీసుకుంటే ఆయన మీదే వర్క్ చేయొచ్చు, లేకపోతే త్యాగరాజు కానీ ముత్తుస్వామి దీక్షితులు కానీ లేకపోతే వీళ్లలో ఉన్న వాగ్గేయకారులు ఎవరు పాడినా వాళ్ళ కీర్తనలన్నీ కూడా మనం పిక్చరైజ్ చేయొచ్చు. దీన్ని మించి రకరకాల ఫీట్స్ చేయడానికి నాకు కూడా మంచి ప్లాట్ఫామ్స్ దొరికాయి. అందులో ప్రత్యేకమైనది ఏంటంటే వ్యాఖ్య చిత్ర సమ్మేళనం అని చెప్పి ఇప్పుడు మన ప్రముఖులైన కవులు రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇవన్నీ చెప్తుంటే స్పాట్లో మనం పిక్చరైజ్ చేయొచ్చు అనే వ్యాఖ్య చిత్ర సమ్మేళనం కానీ, లేకపోతే ఫ్యూజన్ మ్యూజిక్ అండి. ఎలా వెంకటేశ్వరరావుతో ఫ్యూజన్ చేశాను. ఫ్యూజన్ మ్యూజిక్లో వాళ్ళు యాబ్స్ట్రాక్ట్గా దాదాపు ఒక 20-30 ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళు ట్రెడిషనల్ ఇండియన్ మ్యూజిక్ వాళ్ళు ఇస్తుంటే దానికి రిలేటెడ్గా క్యాన్వాస్ మీద నేను స్పాట్లో పెయింటింగ్ చేయడం. అది కూడా మనకి డ్యూరేషన్ అండి. అది 2 మినిట్స్ ఉంటే 2 మినిట్స్లో వస్తుంది, 3 మినిట్స్ అంటే 3 మినిట్స్, 5 మినిట్స్ అంతకన్నా ఎక్సీడ్ అవ్వదు. ఇలాంటి ఫీట్స్ చేస్తూ ఈ మధ్యన కూడా నాట్య చిత్ర సమ్మేళనం అని చెప్పి చిత్రం డాన్స్ కలిపి ఒకేసారి అలా చూస్తే స్టేజ్ మీద ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రయోగాలన్నీ చేసుకొస్తున్నాను. దీనికి అనుకోకుండా ఈవేళ ఏంటంటే చాలా 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 అదృష్టం అండి. నాకు అందమైన టర్నింగ్. ఎందుకంటే కృష్ణదేవరాయలు నేను చూడలేదు, నాకు అదృష్టం లేదు. ఈవేళ ఆ కృష్ణుడి పక్కనే కూర్చుని నేను ఈవేళ ప్రజెంట్ చేస్తాను. నాకు అంత ప్లాట్ఫామ్ ఇచ్చారు సహృదయులు మంత్రివర్యులు. చాలా చాలా ఆనందిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ కూడా నన్ను ఇలాగే చూడవలసిందిగా మా వెంకటేష్ గారిని ప్రత్యేకంగా అడుగుతున్నాను. సార్, ఇంకా అవార్డు ప్యాటర్న్కి వస్తే ఇప్పటిదాకా ఎన్నో టాలెంటెడ్ అవార్డ్స్ అనుకోకుండా చిన్నతన 5వ ఏట నుంచి కూడా నేను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను. అందులో ప్రత్యేకంగా ఏంటంటే రేర్ ఫీట్స్ అంటే కూచి బయోడేటాలో రకరకాలు ఉంటాయి అనే ప్రెజెంటేషన్లో చేసిందండి. మా యూత్ ఫెస్టివల్ గోల్డ్ మెడల్స్ నేను చాలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫోక్ పెయింటింగ్స్లో ఇండియన్ ఫోక్ ట్రెడిషన్ చాలా పెద్ద ట్రెడిషన్, దాంట్లో ఎరుకల సాని అని చెప్పి దానికి ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నానండి. కళా సంస్థ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఇలా రకరకాల అవార్డ్స్లో ప్రత్యేకంగా దూరదర్శన్ కోసం ఫస్ట్ ఇండస్ట్రీలో అడుగు పెడుతూ ఉంటూనే రామాయణం మీద మొత్తం టోటల్ రామాయణాన్ని 21 మినిట్స్లో మనం ప్రజెంట్ చేయగలం అనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నంది అవార్డు కూడా నేను రిసీవ్ చేసుకున్నానండి. ఇది కాక నాకు లైవ్ షోల్లో ప్రత్యేకంగా ఈనాడు 2002లో మొదలుపెట్టిన లైవ్ షోని తానా వాళ్ళు ప్రత్యేకంగా చూసి సీడీ చూసి నన్ను ఇన్వైట్ చేశారు తానాలో.
అమెరికాలో నగరాల్లో నేను ప్రజెంట్ చేశాను మొత్తం. అందులో దానికి ఏంటంటే మొత్తం అక్కడికి వచ్చిన పబ్లిసిటీలో అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు, ఇండియన్ ఆర్టిస్టులో మౌత్ పబ్లిసిటీ తోటి పెర్ఫార్మింగ్ వైజ్ ఎవరు బాగా ఉంటే వాళ్ళకి ఒక అరుణ్ గుత్తికొండ అవార్డు అని చెప్పి తానా అవార్డు ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తారు. ఆ అవార్డు నాకు వచ్చిందండి, ఇంటర్నేషనల్ అవార్డు. అది కూడా ప్రత్యేకంగా ఈ లైవ్ షోస్కి. అక్కడ నా వన్ మ్యాన్ షోలో లైవ్ షోస్ అన్నీ అయ్యాయి. ఈ రకంగా నాది అవుతుంది. ప్రాజెక్ట్స్ విషయంలో 108 త్యాగరాజ కీర్తనలకు ప్రత్యేకంగా డిజైన్ చేశానండి. మొత్తం ఏదో ఒక పల్లవో చరణమో కాదు, మొత్తం కీర్తనలకి ఆ పల్లవో చరణమో చూడగానే కీర్తనలో ఉన్న మీనింగ్, టోటల్ మీనింగ్ తెలియాలి. ఆ విజువలైజేషన్ ఎలా ఉంటుందనేది త్యాగరాజ వైభవం అని చెప్పి ఒక 108 కీర్తనలకి నేను ప్రత్యేకంగా విజువలైజ్ చేశాను. అలాగే ఒరిజినల్ ట్రెడిషన్లో ఉన్న తాళపత్రాల మీద, తాటాకుల మీద గీసే పెయింటింగ్స్ని అన్నమయ్య మీద ఎందుకు చేయకూడదు? వెంకటేశ్వరుడికి నివేదన కింద 108 అన్నమాచార్య కీర్తనలు చేసుకుని తాళపత్రాల మీద ప్రత్యేకంగా డిజైన్ చేశానండి. అది కాక టీటీడీను మన సంస్కృతి యూనివర్సిటీ వాళ్ళు చేసిన మహాభారతం ప్రాజెక్టుకి మెయిన్ విజువలైజర్గా నేను దాదాపు ఒక 13 months నేను ప్రత్యేకంగా స్వామి గురించి మహాభారతం పెయింటింగ్స్ క్రియేట్ చేశాను. ఇవి కాక యోగా సిరీస్ అవ్వచ్చు, ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఈ రకంగా వెళ్తోంది. అనుకోకుండా మీ అందరినీ కలవడం కూడా నాకు ఆనందంగా ఉంది. ఈ నా లైట్ ఆఫ్ మళ్ళీ స్టార్ట్. ఆర్టిస్టు మన కల్కోర చంద్రశేఖర్ గారు, శర్మ గారు వారి ఘనత ఏమంటే కీర్తనలు
చెప్తుంటే ఆ కీర్తనలు సరిగా ఆర్ట్ వేసేస్తుంటారు అనమాట, డ్రాయింగ్ వేస్తుంటారు. ఆ కీర్తనలకు సంబంధించింది అర్థం చేసుకుంటూ డైజెస్ట్ చేస్తూ మరి దానికి సరిగా కీర్తనలు వింటూ దాని ప్రకారం ఆర్ట్ వేసేస్తుంటారు. ఇటువంటి నిపుణత కల్కోరా చంద్రశేఖర్ గారు, శర్మ గారు వారిని మన ప్రాంతానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వారి ఘనత ఏమంటే కీర్తనలు చెప్తుంటే ఆ కీర్తనలు సరిగా ఆర్ట్ వేసేస్తుంటారు అనమాట, డ్రాయింగ్ వేస్తుంటారు. ఆ కీర్తనలకు సంబంధించింది అర్థం చేసుకుంటూ డైజెస్ట్ చేస్తూ మరి దానికి సరిగా కీర్తనలు వింటూ దాని ప్రకారం ఆర్ట్ వేసేస్తుంటారు. ఇటువంటి నైపుణ్యత ఇంతవరకు మనం ఎవరు చూడలేదు, వినలేదన్నమాట. ఆ గొప్ప శక్తి ఆయనతో ఉంది. ఇదంతా ఒకరు చెప్తే నేర్చుకున్నది కాదు, ఇదంతా పుట్టకతో భగవంతుడు ఇచ్చిన కెపాసిటీ వాళ్ళకు, ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు. మరి అటువంటి వారు వీళ్ళంతా పుణ్య పురుషులు. వీళ్ళు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో పుట్టడం నిజంగా మన భాగ్యంగా మనం అనుకుంటాం. మరి ఇటువంటి ఆర్టిస్టులు అనుకోండి, ఇటువంటి నైపుణ్యం ఉండేవాళ్ళు కానీ మరి గిన్నీస్ రికార్డులో వెళ్తే ఇమీడియట్గా గిన్నీస్ రికార్డులో అది సంపాదించేదానికి, అంటే వాళ్ళ నేము ఆ గిన్నీస్ రికార్డులు ఎక్కేదానికి 100% అవకాశం ఉంది. వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా. ఆ ప్రయత్నంలో మా ప్రాంతం నుంచి మీకు ఏం సహకారం కావాలన్నా మేము అందించేదానికి రెడీగా ఉన్నాం. ఇమీడియట్గా అది రిజిస్టర్ చేసుకోమని వారిని కోరుతున్నాను. సో మన ప్రాంతం నుంచి, మన రాష్ట్రం నుంచి, మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది గిన్నీస్ రికార్డులు ఎక్కితే అంత మనకు, మన ప్రాంతానికి, మన దానికి ఖ్యాతి వస్తుందని తెలియజేస్తున్నాను. వీరు ముఖ్యంగా ఈరోజు పిలవటం ఏమంటే కర్నూలులో వారి ద్వారా కొన్ని అంటే మనకు వాల్స్ ఉన్నాయి. వాల్స్లో ఎప్పుడు అనవసరమైన రాతలు రాస్తుంటాం. ఆ రాతలకు ఉండకుండా ఆ వాల్స్ని గలీజ్గా చేసి ప్రభుత్వ సంస్థల కాంపౌండ్ వాల్స్ని మనం దాన్ని భయంకర రూపేణ చూస్తుంటాం. దానికి ఒక మంచి పద్ధతిలో ఒక ఆర్టిస్ట్గా కొన్ని బొమ్మలు వేసేసి ఆ బొమ్మలు చూసన్నా దాన్ని వాల్స్ను గలీజ్ చేయాలనే దృక్పథంతో వారిని ఇక్కడ కర్నూలుకు పిలిపించడం జరిగింది. వారు కొద్దిగా వేసి కొన్ని ప్రాంతాల్లో ముందు ఒక ఆర్టిస్టుగా వాళ్ళు దాని మీద బొమ్మలు వేయటం, ఆ బొమ్మలు చూసేదే ఎవరు ఆ వాల్స్ని చెడగొట్టకు రాదనే దృక్పథంతో ముందుకు పోతున్నాం. సో ఈ కార్యక్రమం కర్నూలు బ్యూటిఫై దాంట్లో స్టెప్ బై స్టెప్, అంటే ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా స్టెప్ బై స్టెప్ పోయే దాంట్లో ఇది ఒక కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి కర్నూలు జిల్లా చరిత్ర, కర్నూలు జిల్లాలో పుట్టిన అంటే స్వాతంత్ర యోధులు కానీ, మహాత్ములు కానీ, పెద్దలు కానీ, రాజ్యాంగ నిపుణులు కానీ వాళ్ళ బొమ్మలంతా అక్కడక్కడ చిత్రీకరించడం, విగ్రహాలు ఉంటాయి, వాళ్ళ గురించి చిత్రీకరించడం కూడా దీనిలో ముందుగా భాగం తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమంలోనే పినాకా పానీ గారు పేరు వినే ఉంటారు, మన హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉంటాడు, చాలా గొప్పవారు. ఇప్పుడు 98 సంవత్సరాలు ఆయన. వారి కుమారుడు ఆయన డాక్టరే, మీ తమ్ముడు డాక్టర్. సో వారు ఆ మ్యూజికల్లో పద్మవిభూషణ్ వచ్చారు, పద్మభూషణ్ ఆయన మన కర్నూలులో ఉండేది. మన వాళ్ళకి చాలామందికి తెలియదు, ఈవెన్ మీడియా మిత్రులు కూడా చాలామంది యంగ్స్టర్స్కి తెలియదు. పద్మభూషణ్ వచ్చిన మహానుభావుడు మన కర్నూలు నుంచి ఆ సొత్తు, అంటే ఆ కీర్తి సంపాదించడం, ఆ కీర్తి ఆయనకు కాదు, మా కర్నూలు ప్రజలకు. అటువంటి మహనీయుడు మన కర్నూలులో 98 సంవత్సరాలు ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నాడు.
మరి ఇంకా సంగీతం నేర్పిస్తున్నాడు. ఒక డాక్టర్గా ఎండి, ఆయన ఎండిగా ఉండి చాలామంది శిష్యులు విదేశాల్లో ఒక 60 దేశాల్లోనే ఉంటారు ఆయన శిష్యులు డాక్టర్లుగా. అటువంటి మహానుభావుడు మన కర్నూలులో ఉన్నాడు. దాంట్లో ఒక ఆయన సంగీతం గురించి ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నారు, 20 వాల్యూమ్ బుక్. దానికి ఒక 20 లక్షల రూపాయలు సిడీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ 20 లక్షలు. దీంట్లో హైదరాబాద్ ఒక ప్రెస్ ప్రగతి ఆర్ట్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 20 వరకు ఇస్తామన్నారు. 15-20 ప్రింటింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ప్రింటింగ్ అంతా 20 lakhsలో వాళ్ళ బడ్జెట్లో 20 lakhs వాళ్ళు అక్కడే ఇస్తామన్నారు. కానీ అవి తయారు చేసేదానికి కొద్ది ఖర్చు అవుతుంది, ఒక 4 లక్షల రూపాయలు. డిటిపి కంపోజ్ అంటే ఈ మెటీరియల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రింట్ చేస్తారనమాట. ఆ ప్రింటింగ్కు అంటే 20 lakhs ప్రగతి ఆర్ట్స్, అంటే మన కర్నూలులో ఉండే ఘనకీర్తిని హైదరాబాద్ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, సీడీ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ సొంతం ఖర్చులతో. మళ్ళీ దాంట్లో మన కర్నూలు ప్రాంతం వాళ్ళు కూడా భాగస్తులు కావాలని ఆ సీడీ తయారు చేసేదానికి ఓ 4 లక్షలు ఖర్చు అవుతుంది. దాంట్లో 2 లక్షల రూపాయలు ఎగ్జిబిషన్ సొసైటీ ఈరోజు మన ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా చంద్రశేఖర్ ద్వారా వారికి 2 lakhs వారికి ఇస్తున్నారు. మీ సంఘమే తెలుగు భాషా వికాస ఉద్యమం. ఇటువంటి మీడియా వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించే రీతిలో ఒక ప్రతి జిల్లాలోనూ ఇటువంటి గనులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు. వాళ్ళని కొద్దిగా వెలుగులో తీసుకొని వచ్చేదానికి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీడియా వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు చెప్పింది శిరసాల ఇస్తున్నాను. అతి త్వరలో ఆ ప్రపోజల్ తోటి వారినే నాకు సహాయ సహకారాలతో నన్ను పైకి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సంగీత కళానిధి ఇది మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ప్రతి సంవత్సరం ఒకరికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ ఒక్క వ్యక్తికి ఇస్తారు. అందులో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో నలుగురికే వచ్చింది. నాయుడు గారు, తర్వాత బాలమురళీకృష్ణ గారు, 3వ వారు శ్రీపాద పినాకపాణి గారు, 4వ వారు ఆయన శిష్యుడు నేతనూరి సత్యం. అంత గొప్ప పురస్కారాన్ని అందుకున్న కర్నూలులో దాదాపు 53 సంవత్సరాలుగా నివసిస్తున్నారంటే మనకందరికీ ఎంత గౌరవమో దాన్ని పత్రికల వాళ్ళు, మీడియా మాధ్యమం వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రజలకు తెలిసేటట్టు చేయాలి. కర్నూలులో ఏముంది అంటే పినాకపాణి గారు తమిళదేశంలో మీరు ఎక్కడ పోయి కర్నూలు వాడిని అంటే కొంచెం సంగీత జ్ఞానం కలిగిన వాడు ఉంటే పినాకపాణి గారు బాగున్నారా ఆయన మీకు తెలుసునా అని అడుగుతారు. మొత్తం తమిళనాడు ఎక్కడైనా పోండి, అటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు అని మనం గౌరవపడాలి. సంవత్సరాలు ఆయన 30వ ఏట నుంచి ఇప్పటి వరకు గొప్ప గొప్ప విద్వాంసుల దగ్గర విన్న సంగీతం అంతా తను నొటేషన్ చేసి పుస్తక రూపే రాసి దాన్ని తనకి ఎవరికైనా పబ్లిష్ చేయాలి, నా జీవితంలో నేను సంపాదించిన సంగీతం ఇంకొకరికి ఇస్తే కానీ దాని తాలూకు విలువ ఉండదు అని చెప్పి 20 వాల్యూమ్స్లో రాసి పెట్టారు. దాన్ని ప్రింట్ చేయడానికి మేము చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం. ఇందులో మా ఏదైనా పాడితే దాన్ని వినడం కన్నా నోటేట్ చేసి షార్ట్ హ్యాండ్ పద్ధతిలో రాసుకునేది చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు ఆయన. ఏదైనా ఒక పాట పాడితే అది రాసేసి ఇంటికి వెళ్ళి 4-5 సార్లు చదువుకుని అది మళ్ళీ మనం పాడవచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా, గురువుల ఆవశ్యకత లేకుండా సంగీతం నేర్చుకోవాలంటే ఎలా వీలవుతుందని ఆలోచించి తను నేర్చుకున్న సుమారు 1200 కృతులు త్యాగరాజు, దీక్షితారు, ముత్తు శ్యామశాస్త్రి, క్షేత్రయ్య, అన్నమయ్య వీళ్ళందరూ రాసిన అన్నీ కూడా ఆయన స్వరపరిచి కొన్ని నోటేట్ చేసి పుస్తక రూపేణ రాశారు. అది అందరికీ అందుబాటులో ఉండడం కోసమే తన జీవితం లక్ష్యం అని అన్నారు. అది పాపం ఈ వయసులో ఆయన ఎక్కడ ఏం కదిలే స్థితి కాదు అయింది. ఆయన కోరిక తీర్చడానికి మేము చేస్తాము. దానికి
మాకు ఇటువంటి సహాయం దేవుడు ఈయన ద్వారా మాకు ఇప్పిస్తాడు మేము ఎప్పుడు అనుకోలేదు. घटित मेखला खचित मणिखण्डिका पटल विभ्राजमानम् घटित मेखला खचित मणिखण्डिका पटल विभ्राजमानम् संकुल शिंजिते कुकिल पद घटित संकुल शिंजिते चतुर नटना समुज्ज्वल विलासम चतुर नटना समुज्ज्वल विलासम भावयामि मनसेवितं तत्पदं चिन्तयेयं सदा निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभितपदं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभितपदं तिरुवेङ्कटाचलस्थितं तिरुवेङ्कटाचलस्थितं अनुपमं हरिं तिरुवेङ्कटाचलस्थितं अनुपमं हरिं परमपुरुषं गोपालकालं परमपुरुषं गोपालकालं भावयामि गोपालकालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा ब्रह्मकटारिणी पादं